వైఎస్ఆర్సిపి ఫేస్బుక్ ఇండియాలో బ్లాక్ అయిందండి. మీరు వింటున్నది నిజమే. వైఎస్ఆర్సిపి ఫేస్బుక్ ఏదైతే ఉందో సోషల్ మీడియా ఫేస్బుక్, ఆ ఫేస్బుక్కి సంబంధించినటువంటి అకౌంట్, ఆ పేజ్, ఫేస్బుక్ పేజ్ అనేది బ్లాక్ అయిపోయింది. అంటే ఇండియాలో ఎవ్వరికీ కూడా కనిపించదు వైఎస్ఆర్సిపి ఫేస్బుక్ పేజ్ అనేది. ఆ మేరకు ఎవరో చెప్పలేదండి, ఫేస్బుక్ వాళ్ళే ఒక నోటిఫికేషన్ కూడా పెట్టారు. ఆ పేజ్లోకి వెళ్తే సపోజ్ ఎవరైనా సరే వైఎస్ఆర్సిపి ఫేస్బుక్లోకి వెళ్ళండి, ఫేస్బుక్ పేజ్ అఫీషియల్ పేజ్ ఓపెన్ చేయండి. ఆ పేజ్లో కంటెంట్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని కనిపిస్తోంది. కింద మాత్రం వై దిస్ హ్యాపెండ్ అని చాలా చిన్న అక్షరాలతో కొన్ని, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది, ఫేస్బుక్ పేజ్ ఎందుకు పోవాల్సి అంటే డిలీట్ చేయవలసి వచ్చింది అనేది కూడా చిన్న చిన్న అక్షరాలతో ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, వీ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు యువర్ కంటెంట్ ఇన్ ఇండియా పర్సెంట్ టు ఏ నోటీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల మేరకు ఈ యొక్క పేజీని ఆపేస్తున్నాం అని ఉందండి. అంటే ఇండియా బయట దేశాల్లో మాత్రం ఆ పేజీ కనిపిస్తోంది, కానీ ఇండియాలో మాత్రమే బ్లాక్ చేశారు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఫేస్బుక్ వాళ్ళు స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి నోటీసు ఆధారంగా ఈ చర్య తీసుకున్నాం అని చెప్తున్నారండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దీనిపై ట్విట్టర్లో చాలా పెద్ద పోస్ట్ పెట్టారు. అందులో ఏమన్నారు అంటే, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు, మా వాయిస్ని సప్రెస్ చేస్తున్నారు, అంటే తొక్కి పట్టేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు. ఇప్పటికే వైఎస్ఆర్సిపి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా గతంలో బ్లాక్ చేశారని, ఇప్పుడు అధికారిక ఫేస్బుక్ పేజ్ని కూడా ఇన్యాక్సెసిబుల్ చేశారని చెప్తున్నారు. చెప్పటం కాదండి, ఆల్రెడీ చెప్పారు కూడా. అంతేకాదు ఇది కేవలం వైఎస్ఆర్సిపి మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి, భావ స్వాతంత్రం మీద దాడి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో పాటు మేము లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ యాక్సెస్ అంటే అవెంట్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా పర్స్యూ చేస్తాం. అంటే ఈ పేజ్ ఇలా బ్లాక్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి చర్యలపై మేము లీగల్గా ఏదైతే చట్టబద్ధమైనటువంటి చర్యలు ఉంటాయో ఆ చర్యల్లోకి వెళ్తామని చెప్తున్నారు. ఎంత బెదిరించినా తగ్గేది లేదు అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. చివరిలో వెంటనే మా అధికారిక ఫేస్బుక్ పేజ్ని రీస్టోర్ చేయాలని డిమాండ్ కూడా చేశారు. అలాగే అశ్విని వైష్ణవ్, అమిత్ షా, పిఎంఓ ఇండియా, మెటా వంటి వాళ్ళని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఫేస్బుక్ నోటిఫికేషన్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని అనలేదు, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని ఉంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏదో నోటీస్ వెళ్ళింది కావాలా ఆపేశారు అనుకోవచ్చు. కానీ ఫేస్బుక్ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక్కటే కదా చెప్పింది. అంటే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వ నోటీసు ఆధారంగానే ఈ రెస్ట్రిక్షన్ జరిగినట్లుగా కనిపిస్తోంది. కనిపించడం కాదు, ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కూడా క్లియర్గా. కానీ పెచ్చోడు జగన్కి అర్థం కాలేదంటారా? మరి చంద్రబాబు గారి మీద పడేయడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ చాలా మందికి వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు దీనికి వెనక ఎవరున్నారు? జగన్ గారి ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ ఒత్తిడి ఉండి ఉంటుంది. ఇదే జగన్ గారి మనసులో ఉన్నటువంటి ఉద్దేశం. అది నిజమయ్యే అవకాశం ఉంది, ఒక 50% నిజం కాకుండా కూడా పోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంప్లైంట్స్ వెళ్ళి ఉండొచ్చు. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో అనేక ఫేక్ ప్రచారాలు, ఎడిటెడ్ వీడియోస్ ఎడిట్ చేసి వేయబడితే వీడియోస్ పెట్టడం, ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ పోస్ట్స్, ఇలా ఆ పేజెస్ నుంచి ఎక్కువయ్యాయని అధికారిక వర్గాలు కూడా చెబుతున్నాయి. అంటే ఏమై ఉంటుందంటే, స్టేట్ గవర్నమెంట్ కొన్ని పేజెస్ పై కంప్లైంట్ పంపి ఉండొచ్చు. ఆ కంప్లైంట్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి అక్కడి నుంచి మెటాకి అఫీషియల్ నోటీస్ కూడా వెళ్ళి ఉండొచ్చు. అందుకే ఫేస్బుక్ ఏం చెప్పింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ వరకు ఒక సైడ్ ఆర్గ్యుమెంట్ ఓకే, కానీ ఇంకో సైడ్ కూడా ఉందండి.
ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏ పార్టీ అయినా సరే విమర్శించే హక్కు ఉండాల్సిందే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రాజకీయ చర్చలకు చాలా పెద్ద వేదికలు అయ్యాయి కూడా ఈ మధ్య కాలంలో. అక్కడ అపోజిషన్ వాయిస్ ని పూర్తిగా సప్రెస్ చేయటం ద్వారా, అంటే తొక్కేయటం ద్వారా డేంజరస్ ప్రెసిడెంట్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారండి. అంటే ఇక్కడ జనాల్లో ఒక రకమైనటువంటి నెగిటివిటీ వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు ఒక రియాలిటీ కూడా ఉంది. విమర్శలు చేయొచ్చు, కానీ ఫ్యాక్ట్స్ ని పూర్తిగా ట్విస్ట్ చేసి ఫేక్ నేరేటివ్స్, వాటిని పూర్తిగా అబద్ధపు ప్రచారాలు స్ప్రెడ్ చేస్తే గవర్నమెంట్స్ కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా రెగ్యులేషన్ అనేటటువంటి పెద్ద డిబేట్ నడుస్తుంది కదా. సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, ఏ పోస్టులు పెడితే ఆ పోస్టులు పెట్టకుండా, నెగిటివ్ పోస్టులు పెట్టకుండా ఆ చెత్త పోస్టులన్నిటి కూడా ఖండించాలని మాట్లాడుకుంటున్నారు కదా. ఇక్కడ ఇంకో రాజకీయ ఐరనీ కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సోషల్ మీడియా అకౌంట్స్ మీద కేసెస్ కావచ్చు, నోటీసెస్ కావచ్చు, అరెస్టులు కావచ్చు చాలా జరిగాయి. అప్పట్లో అపోజిషన్ దీన్ని కూడా ఆరోపించింది. ఇప్పుడు అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్సీపీకి ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారండి. అంటే మన రాజకీయ భాషలో తెలుగులో చెప్పాలి అంటే, నీవు నేర్పిన విద్య నిరజాక్ష. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడుతుంటారు. వాళ్లే కదా ఆ విద్య నేర్పింది. సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయటం, అరెస్టులు చేయటం, ఇలాగ నేర్పింది ఎవరు? వాళ్లే నేర్పారు. ఇప్పుడు అదే రాజకీయ సంస్కృతి కొనసాగుతోంది అని చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఇష్యూలో అసలు ట్రూత్ బయటికి రావాలి అంటే, ఏ స్పెసిఫిక్ పోస్ట్ కారణంగా బ్లాక్ చేశారు, ఏ లా కింద నోటీస్ అనేది ఇవ్వటం జరిగింది, కోర్ట్ ఆర్డర్ ఉందా, లేక ప్యూర్లీ గవర్నమెంట్ రిక్వెస్ట్ ఆధారంగానే ఈ బ్లాక్ జరిగిందా అన్నవి అఫీషియల్ గా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందండి. అప్పటి వరకు ఇది ప్యూర్లీ పొలిటికల్ వార్ గానే కొనసాగుతుంది. ఒకవైపు డెమోక్రసీని సేవ్ చేయాలి అనేటటువంటి నినాదం, మరోవైపు ఫేక్ ప్రాపగండాని ఆపాలి అనేటటువంటి వాదన. ఈ రెండింటి మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక పెద్ద రాజకీయ చర్చ అయితే నడుస్తుంది. ఈ సోషల్ మీడియాలో ఒక యుద్ధ భూమిగా మారిపోయింది సోషల్ మీడియా. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.